ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మహాశివరాత్రిని పురస్కరించుకుని అమ్మవారికి బంగారు కిరీటం వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అర్చకులు శంకర్ శర్మ, పార్థివ శర్మ అభిషేకం, సహస్రనామార్చన, విశేష పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రభుత్వం తరపున బుధవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వనదుర్గ క్షేత్రంలో ప్రయాణికుల సేవకై ఆర్టీసీ ఉచిత బస్సును మంత్రి ప్రారంభించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు దుర్గమ్మను దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నదీ పాయల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. క్యూ లైన్లలో భక్తులు బార్లు తీరారు. తలానీనాలు, ఒడిబియ్యం, పలు మొక్కులు చెల్లించారు. దీవించమ్మ, వనదుర్గమ్మ తల్లి అని వేడుకున్నారు. చిన్నపిల్లల ఆట వస్తువులు, తినుబండారాల దుకాణాలతో క్షేత్రం కిటకిటలాడిపోయింది. పోతంశెట్టిపల్లి, టేకులగడ్డ ప్రాంతం రద్దీ కొనసాగింది. ఆలయ ఈవో చంద్రశేఖర్ తగు ఏర్పాట్లు చేశారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, నాయకులు ఆంజనేయులు గౌడ్, ప్రభాకర్ రెడ్డి, రాజిరెడ్డి, చౌదరి, సుప్రభాతరావు తదితరులు ఉన్నారు. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ బుధవారం ఏడుపాయల్లో బందోబస్తు తీరును పరిశీలించారు. వనదుర్గా భవానీ మాతా కీ కూడా మరి అమ్మవారి దీవెనలు అందరూ కూడా అందాలనేసి మరి ఆ దీవెనల ప్రకారంగానే మన జిల్లా కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండాలని కూడా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చిన ప్రజలకు అందరికీ భక్తులకందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతాము. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా ప్రజలకందరికీ కూడా నమస్కారం. మెదక్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నందున మరి మన మెదక్ జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా శివరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. మన మెదక్ జిల్లాలో ఎస్పెషల్లీ మన వనదుర్గ అమ్మవారి, భవానీ అమ్మవారి శివరాత్రి వేడుకలు, అదేవిధంగా జాతర వేడుకలు ఘనంగా మన జిల్లాలో మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున కానివ్వండి, దేవస్థానం బోర్డు తరఫున కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకు సంబంధించిన మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి, మళ్ళీ వేరే ఇతర సౌకర్యాలు కానివ్వండి, అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం తరఫున ప్రజలకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు శివరాత్రి ఉత్సవాలు కానివ్వండి, మళ్ళీ తర్వాత జాతర ఉత్సవాలు కానివ్వండి, 3 రోజులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, దేవస్థానం బోర్డు అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళు మంచి భక్తి చింతలతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మరి అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా సుఖశాంతులుగా ఉండే విధంగా, మరి అమ్మవారు దీవించే విధంగా, వాళ్ళు మంచి ఫీలింగ్తో ఇక్కడ నుంచి వెళ్లే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. Thank you.